హాయ్ అండి. ఈరోజు స్పెషల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ అండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా పేస్టే అండోయ్. దీనికి 1 స్పూన్ జీలకర్రని రెడ్గా అయ్యే వరకు వేయించుకోండి. 2 పచ్చిమిర్చిని 2 డ్రాప్స్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించినంత ఎండు కొబ్బరిని, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పేస్ట్ చేసుకోండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దామండి. 2 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటోలు, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ తగినంత, మసాలా పేస్ట్ అండి. ఇప్పుడు ఆమ్లెట్స్ కోసం కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, 6 ఎగ్స్లో కలుపుకోవాలండి. 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలండి. ఆమ్లెట్ కొంచెం మందంగా వేసుకోవాలి. తర్వాత దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇదిగో ఇలాగ కట్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్ వేగాక టమాటో, కొంచెం సాల్ట్ వేసుకొని టమాటో బాగా మగ్గనివ్వాలి. స్పైస్ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పేస్ట్ వేసేసి ఒక 7 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. బాగా తెల్లిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. టేస్టీ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా కుకింగ్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.